ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత మొదటి అధ్యాయం కురుక్షేత్ర రణరంగంలో సైనిక పరిశీలనములో భాగంగా 24 నుండి 27 వచనముల వరకు. సంజయ ఉవాచ ఏవముక్తో ఋషికేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. సంజయుడు అంటాడు, ఓ భరతవంశీయుడా, అర్జునునిచే ఆ విధముగా సంబోధింపబడిన వాడై శ్రీకృష్ణ భగవానుడు ఉత్తమమైన రథమును ఇరు పక్షములకు చెందిన సేనల నడుమ నిలిపాడు. ఈ శ్లోకంలో అర్జునుడు గుడాకేశుడుగా పేర్కొనబడింది. గుడాక అనగా నిద్ర, నిద్రను జయించినవాడు గుడాకేశుడు. నిద్ర అనగా అజ్ఞానం అను అర్థము కూడా ఉన్నది. కనుక అర్జునుడు శ్రీకృష్ణ భగవానునితో తనకు గల మైత్రి చేత నిద్ర మరియు అజ్ఞానము రెండింటినీ జయింపగలిగాను. శ్రీకృష్ణుని శుద్ధ భక్తుడగుడ చేత అతడు శ్రీకృష్ణుని క్షణమైనను మరవకుండెను. అదే భక్తుని స్వభావం. నిద్రలోనైనను లేదా మెలకువలోనైనను భక్తుడు నిరంతరము శ్రీకృష్ణుని నామరూప గుణ లీలలను స్మరించకుండా ఉండలేడు. ఈ విధముగా కృష్ణ భక్తుడు నిరంతరము శ్రీకృష్ణుడినే స్మరిస్తూ నిద్ర మరియు అజ్ఞానములను రెండింటినీ సులభముగా జయించగలుగును. ఇదే కృష్ణ చైతన్యం లేదా సమాధిగా పిలువబడును. జీవులందరి ఇంద్రియములను మనస్సులను నిర్దేశించు ఋషికేశుడు అయిన శ్రీకృష్ణ భగవానుడు రెండు సేనల నడుమ రథము నిలుపుము అనుటలో అర్జునుని ఉద్దేశమును గ్రహించగలిగను. కనుకనే అతడు అట్లు చేసి ఈ విధముగా పలికెను. భీష్మ ద్రోణో ప్రముఖుతాః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునీతి. భీష్ముడు, ద్రోణుడు మరియు ఇతర భూపాలకుల సమక్షమున భగవానుడు ఇట్లు పలికెను. ఓ పార్థ, ఇక్కడ సమావేశమైన కురువంశీయులందరినీ చూడము. సమస్త జీవులలో నెలకొనిన పరమాత్మగా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని మనసులోని ఆలోచనలను గ్రహించగలిగాను. ఈ సందర్భంలో ప్రయోగింపబడిన ఋషికేశ అను పద ప్రయోగము భగవానుడు సమస్తమును ఎరుగునని సూచించుతుంది. అర్జునుని విషయములో పార్థ లేక కుంతిపుత్రుడు లేదా పృథ అను పదము కూడా అట్లే ప్రాధాన్యతను కలిగి ఉండెను. అర్జునుడు తన తండ్రి వసుదేవునికి సోదరి అయిన పృథకు పుత్రుడగుట చేత ఒక మిత్రునిగా తాను అతనికి సారథి అయ్యేందుకు అంగీకరించి తినని శ్రీకృష్ణుడు చెప్పదలిచాను. కురువంశీయులందరినీ చూడుము అని అర్జునునికి చెప్పుటలో శ్రీకృష్ణుని ఉద్దేశం ఏమిటి? అర్జునుడు అక్కడనే యుద్ధము నిలిపివేయవలెనని కోరుతుండెనా? శ్రీకృష్ణుడు తన మేనత్త కుమారుడైన అర్జునుడు అట్లు చేయునని ఎన్నడూనూ భావించలేదు. ఈ విధముగా అర్జునుని మనోభావమును స్నేహపూరితమైన హాస్య ధోరణిలో శ్రీకృష్ణ భగవానుడు ముందుగానే ప్రకటించెను. తత్ర పశ్యత్ స్థితాన్ పార్థాః పితॄనద పితామహన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తదా శ్వశురాన్ సహృదచ్చైవ సేనయోరుభయోరభి. ఇరుపక్షపు సేనల నడుమ నిలిచిన అర్జునుడు అక్కడ తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, మనుములను, మిత్రులను, అట్లే తన మామలను, హితులను కూడా చూశాడు. అంటే యుద్ధరంగమున అర్జునుడు వివిధ బంధువులను చూశారు. అతడు తన తండ్రికి సమకాలికులైన భూరిశ్రవుని వంటి వారిని, భీష్ముడు మరియు సోమదత్తుల వంటి తాతలను, ద్రోణాచార్య, కృపాచార్యుల వంటి గురువులను, శల్యుడు, శకుని వంటి మేనమామలను, దుర్యోధనుని వంటి సోదరులను, లక్ష్ముని వంటి పుత్రులను,
అశ్వత్థామ వంటి మిత్రులను, కృతవర్మ వంటి శ్రేయోభిలాషులను చూచాను. అంతేకాకుండా అతడు పలువురు మిత్రులతో కూడి ఉన్నట్టి సేనలను కూడా చూశాడు. తాన్ సమీక్ష్య స కౌంతేయాః సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్ఠో విషీదన్నదమబ్రవీత్. నానా విధముల బంధువులను, మిత్రులను చూడగానే కుంతీపుత్రుడైన అర్జునుడు దయాద్ర హృదయుడై ఇట్లు పలికాను. శ్రీమాత్రే నమః.